వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. విద్యార్థులారా, మనము గత వీడియోలో అభ్యాసము 11.3లోని మొదటి 2 సమస్యల గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన సమస్యల గురించి నేర్చుకుందాం. ముందుగా 3వ సమస్యని తీసుకుందాం. ఏంటి 3వ సమస్య? tan 2a is equal cot of a minus 18 degrees అని ఇవ్వడం. 2a లఘు కోణం అయిన ఏ విలువ కనుక్కోండి అంటుండు. ఇక్కడ మనకి ఇది ఇచ్చి మనకి ఏ అనే కోణాన్ని కనుక్కోండి అంటుండు. కాబట్టి ఇచ్చిన అంశాన్ని రాసుకుందాం. సాధన tan 2a is equal to cot of a minus 18 degrees. ఓకే, ఇక్కడ మనం ఏ విలువ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ tan ఇక్కడ cot అంటే మనం ఏమని చెప్పుకున్నాము ఏంటి పూరక కోణాలకు త్రికోణ నిష్పత్తికి మధ్య సంబంధంలో tan a is equal to cot 90 minus a అని, cot 90 minus a is equal to tan a అని. ఏంటి మనం ఏమని చెప్పుకున్నాం చెప్పండి? tan a is equal to మనం ఏమని రాసుకోవచ్చు? cot of 90 minus a లేదా cot a is equal to tan of 90 minus a కదా. అంటే ఇక్కడ రెండు త్రికోణమితి నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు త్రికోణమితి నిష్పత్తుల నుంచి మనం ఒక త్రికోణమితి నిష్పత్తిగా మార్చుకుందాం. ఆ విధంగా అయితే మనకు దీని నుంచి ఏ విలువ కనుక్కోవడం కోసము tan ని cot లో కన్నా కానివ్వండి, cot ని tan లో కానీ మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను tan ని cot లోకి మార్చుతున్నాను. అంటే tan 2a ఏమని రాసుకోవచ్చు? ఫ్రమ్ దీని నుంచి ఏమని రాసుకోవచ్చు? cot 90 minus 2a is equal cot of a minus 18 degrees. ఇప్పుడు చూడండి, రిమూవింగ్ cot అని అనొచ్చు, త్రికోణమితి నిష్పత్తిని తొలగించగా. అంటే ఈ cot of 90 minus 2a is equal cot of a minus 18. ఒకే త్రికోణమితి నిష్పత్తికి ఈ కోణము తీసుకున్నప్పుడు మరి ఈ కోణంకి సమానమైందంట. అంటే అప్పుడు ఈ కోణాలు సమానం అని అర్థం. దాని అర్థం ఒకే అంటే ఇవి సమానం అయితేనే ఈ cot of 90 minus 2a is equal cot of a minus 18 అనేది సమానం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ therefore మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 90 minus 2a is equal to a minus 18 degrees. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? a minus 18 degrees ని ముందు రాస్తున్నా. 90 minus 2a ని LHS ని RHS ని రాస్తున్నాను. ఇప్పుడు ఈ మైనస్ 2a ని పక్షాంతరం ఇటువైపు దించేస్తాను. ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? రైట్ సైడ్ లో ఉన్న విలువ లెఫ్ట్ సైడ్కి వస్తే గుర్తు మారుతుంది. అంటే ప్లస్ 2a అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ 18 ని అటు పంపిస్తే పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ట్రాన్స్పోజ్ అనమాట. ప్లస్ 18 చూడండి, a ప్లస్ 2a 3a is equal to 180. a is equal to ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై చేసేది మనం పక్షాంతరం చేస్తే వస్తుంది, భాగిస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. 108ని 3ని భాగిస్తాయి. 3 ముళ్ళ 3 ఆరుల అంటే a is equal to 36 డిగ్రీలు. 3 ఒకట్ల 3 ముళ్ళ 18 ఉంటాయి అంటే 3 ఆరుల అంటే a is equal to 36 డిగ్రీలు. ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి? a, bలు లఘు కోణాలు మరియు tan a is equal cot b అయినా a plus b is equal 90 degrees అని చూపండి అంటున్నాం. అంటే ఇది కూడా సేమ్. ఏంటి మనం ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం ఇచ్చిన సమాచారాన్ని. tan a is equal to cot b ఇంకా a, bలు లఘు కోణాలు అని ఇవ్వబడినది. నేను ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అని చూపాలి. మనం ఇంత ముందుకి మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ tan a ఉంది, ఇక్కడ cot b ఉంది. ఎడమ వైపు ఏమో tan ఉంది, కుడి వైపు ఏమో cot ఉంది. కాబట్టి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీ అని చూపడం కోసము మనకి ఇక్కడ
త్రికోణమితి నిష్పత్తులు ఏమున్నాయా లేవు చూపాల్సిన దాంట్లో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో. అంటే ఇక్కడ ఏంటి టాన్ ని కాట్ లోకి కానీ కాట్ ని టాన్ లోకి కానీ మనం మార్చుకోవాలి. మనకేమని చెప్పుకున్నాము టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు కాట్ 90 మైనస్ ఏ. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ కాట్ 90 మైనస్ ఏ. ఒకవేళ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ 90 మైనస్ ఏ. ఓకేనా, ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను టాన్ ఏ ప్లస్ లో ఏం తీసుకుంటున్నా కాట్ 90 మైనస్ ఏ తీసుకుంటున్నా. చూడండి కాట్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి. చూడండి కాట్ ఆఫ్ 90 మైనస్ ఏ విలువ కాట్ బికి సమానమైందంట. అంటే ఈ రెండు కోణాలు ఒకే త్రికోణమితి నిష్పత్తి, కానీ ఇక్కడ కోణాలు వేరువేరైతే మరి కావు, అంటే ఈ కోణాలు కూడా సమానమే దాని అర్థం. therefore tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది దీని నుంచి. లేదనుకోండి సింపుల్ గా కాట్ ని త్రికోణమితి నిష్పత్తి కాట్ ని తొలగించగా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ ఏని ఈజ్ ఈక్వల్ అవుతుంది అంటే పక్షాంతరం చెందిస్తే ప్లస్ ఉంది కదా, అటు పంపిస్తే అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటు పోతే పక్షాంతరం చెందిస్తే ప్లస్ అవుతుంది. అంటే 90 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది ప్లస్ ఏ ప్లస్ బి. therefore ఎడమ వైపు కుడివైపుగా ఉన్నదని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలని చూపండి అన్నాడు. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు అయిన tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ కాట్ సి బై 2 అని చూపండి అన్నాడు. అంటే మనం ఏంటి ఇచ్చిన సమాచారాన్ని ముందుగా రాసుకుందాం. ఏంటి ఏ కామా బి కామా సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు అని తీసుకుందాం. తీసుకొని సాధన ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసి లోని అంతర కోణాలు అని ఇవ్వబడినది. అయితే మనము tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ కాట్ ఆఫ్ సి బై 2, ఒకవేళ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ కాస్ సి బై 2, ఈ విధంగా ఈ మోడల్లో ఏ రకంగా అయినా అడగవచ్చు. ఏం చేయాలంటే ఏ బిసిలు ఏంటివి త్రిభుజం ఏబిసి యొక్క అంతర కోణాలు కదా. అంతర కోణాలు అంటే త్రిభుజములోని మూడు అంతర కోణాల మొత్తం ఎంత సమానము 180 డిగ్రీలు కదా. ఏంటి త్రిభుజములోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని తీసుకుందాం. కావున రాద్దాం త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి మనం ఏం తీసుకుందాం ఏ ప్లస్ ఏబిసిలో 3 కోణాలు బి ప్లస్ సి. నేను ఏమి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని రాయట్లేదు, సింపుల్ గా ఏ ప్లస్ బి ప్లస్ సి అని. ఏంటి కోణం ఏ యాంగిల్ ఏ అని, బి యాంగిల్ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 180 డిగ్రీలు. మనము ఒకసారి అక్కడ చూసుకుందాం. ఏ 2 కోణాలు ఉన్నాయి ఎడమ వైపు అంటే ఏ మరియు బిలు ఉన్నాయి కాబట్టి ఏని బిని ఎడమ వైపు ఉంచుకుందాం, ఈ సి విలువని కుడి వైపుకి మనం పంపిద్దాం. అంటే ఏమవుతుంది ప్లస్ ఉంది కదా, అది మైనస్ అవుతుంది. ఏ ప్లస్ బి ఏమవుతుంది 180, ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ సి. ఓకేనా. ఇక్కడ మరి ఇంకేముంది, ఇక్కడ ఏ ప్లస్ బి తో పాటు ఇంకేముంది బై 2 ఉంది. అంటే ఇరువైపులా ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇరువైపులా 2 చే భాగించగా, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2. ఇరువైపులా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇరువైపులా 2 చే భాగించగా ఏమవుతుంది ఏ ప్లస్ బి బై 2. ఎందుకు ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ సి బై 2 అని ప్రూవ్ చేయడం కోసము ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 అని తీసుకున్నాను. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు చెప్పున కాబట్టి
ఏ ప్లస్ బిని ఎడమ వైపు ఉంచుకుని ప్లస్ ఇటు పంపించాను. తర్వాత ఇంకేం కావాలి, 230 అక్కడ డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇరువైపులు 2 చే భాగించగా అని రాసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనం సపరేట్ రాస్తాం. 180/2 దీని c/2. ఓకేనా. ఏంటి, a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు, దీని 2 1 జా 290s అంటే ఏం 90 మైనస్ c/2, 90 మైనస్ c/2. ఇప్పుడు ఇక్కడ ఏముంది, కాట్ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ 90 మైనస్ c/2 అని వచ్చింది. ఇక్కడ a ప్లస్ b/2కి ముందు ఏ త్రికోణమితి నిష్పత్తి ఉందో ఆ త్రికోణమితి నిష్పత్తిని తీసుకోవాలి మనం. ఈ రకమైన సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా ఈ విధంగా a ప్లస్ b/2 కానివ్వండి, b ప్లస్ c/2 కానివ్వండి, a ప్లస్ c/2 కానివ్వండి, ఇట్లా ఏది ఇచ్చినా కూడా ఇక్కడ వరకు మనము ఏంటి ఈ స్టెప్స్ చేయాలి. ఇక్కడ వరకు మనం కామన్గా ఇక్కడ నుంచి మనము ప్రాబ్లంలో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ a ప్లస్ b/2కి ఏ త్రికోణమితి నిష్పత్తి తీసుకుంటే మనం ఇక్కడ కూడా అదే త్రికోణమితి నిష్పత్తిని తీసుకోవాలి. అంటే నేను ఇరువైపులా ఏం చేస్తున్నా, త్రికోణమితి నిష్పత్తిని tan తీసుకోగా, ఇరువైపులా tan ను తీసుకోగా ఏమవుతుంది, tan ఆఫ్ అప్లై చేస్తున్నాం. tan a ప్లస్ b/2 కి tan తీసుకుంటున్నా, దీనికి కూడా tan తీసుకుంటున్నా, 90 మైనస్ c/2. ఓకేనా. ఎడమ వైపు ఎలాంటి మార్పు లేదు, tan ఆఫ్ a ప్లస్ b/2. చూడండి, tan 90 మైనస్ a మనం ఏం చెప్పుకున్నాం, tan 90 మైనస్ θ, tan 90 మైనస్ a, ఆ tan 90 మైనస్ x ఏమన్నాం, cot x అనుకున్నాం కదా. ఇక్కడ 90 తర్వాత ఉన్న కోణం ఏదైనా ఉండనివ్వండి, ఆ కోణానికి ఏమొస్తుంది, కాట్ తీసుకోవాలి. 90 మైనస్ సంథింగ్, ఆ సంథింగ్ కాట్ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిందే కదా, కాట్ c/2. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. కావాలనుకుంటే ఇక్కడ మనము సిన్స్ ఏంటి, tan 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు కాట్ a అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లో c/2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నా, కాట్ c/2 అని తీసుకోవడం జరిగింది. ఓకే, 6వ సమస్యని చూద్దాం. ఏంటి, sin 75 degrees ప్లస్ cos 65 degrees ను మనం 0 degrees మరియు 45 degrees మధ్య గల విలువల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపుము అంటున్నాం. అంటే 0 degrees మరియు 45 degrees మధ్య గల విలువల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపుము అంటున్నాం. అంటే ఏంటి, ముందుగా ఏమి ఇవ్వడం జరిగిందో తీసుకుందాం. ఇవ్వబడిన దాన్ని ఏమి తీసుకున్నట్లయితే sin 75 degrees ప్లస్ cos 65 degrees అంటే ఇదే దాన్ని కానీ ఎలా మార్చాలి, ఎందులో చెప్పమంటుండు, 0 డిగ్రీలు మరియు 45 డిగ్రీల మధ్య గల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపుము అంటుండు. మరి sin 75 degrees ని ఏమని రాయవచ్చు మనం, sin 75 యొక్క పూరక కోణం ఎంత, 15. అంటే 15కి కాస్ అనే త్రికోణమితి నిష్పత్తిని తీసుకుంటే sin 75కి సమానం అవుతుంది. అంటే అది ఏమవుతుంది, 15 అనేది ఏమవుతుంది, 0కి 40కి మధ్యలోనే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు 65 అంటే 65 డిగ్రీలు అనేది ఇప్పుడు ఎలా, దీన్ని కూడా 0కు 45 డిగ్రీల మధ్యలోగా మనం విలువల గల త్రికోణమితి నిష్పత్తులు తెలుపమంటాడు. మరి 65 డిగ్రీలకు పూరక కోణం ఏంది, 25. అంటే cos 65 అనేది దేనికి సమానం అవుతుంది, sin 25 degrees కి సమానం అవుతుంది. అది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు sin 75 నేను ఏం చేస్తున్నానంటే దీని ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 15 అని రాసుకోవచ్చా. చూడండి, 75 degrees ఈజ్ ఈక్వల్ టు sin 75 degrees ఈజ్ ఈక్వల్ 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు కదా. 90 మైనస్ 15 75 ఓన్లీ. నౌ cos 65 ఏమని రాస్తున్నంటే 90 మైనస్ 25 డిగ్రీస్. చూడండి, 90 నుంచి 25 వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 65 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకేం తెలుసు, sin ఆఫ్ 90 మైనస్ ఏ, sin ఆఫ్ 90 మైనస్ ఏ cos ఏ అంటే ఇదేమవుతుంది, cos 15 degrees అవుతుంది. ఇదేమవుతుంది, cos 90 మైనస్ ఏ, cos 90 మైనస్ ఏ sin ఏ అంటే ఇక్కడ ఏమవుతుంది, sin 25 degrees. అంటే ఇది దేని ఈజ్ ఈక్వల్ టు sin 75 degrees
ఇదే కదా sin 75 degrees ప్లస్ cos 65 degrees. ఈ విలువలని కనుక్కొని కూడినా ఎంతకు సమానం అవుతుంది? ఈ విలువలకే సమానం అవుతుంది. అందుకే మనము ముందు క్లాస్లోనే చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? sin ఆఫ్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ sin ఏ. ఓకేనా? వీటి ఆధారంగా మనము ఇక్కడ sin 75 ని cos 15 అని, cos 65 degrees sin 25 degrees గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ అభ్యాసంలోని సమస్యలని పోలిన కొన్ని అదనపు సమస్యలు రెండింటిని తీసుకున్నాను. వాటిని కూడా చూద్దాం. ఏంటి? tan 5 degrees, tan 15 degrees, tan 75 degrees into tan 85 degrees ఇక ప్రొడక్ట్ 1 అని చూపండి అని, మరియు cos 1 degree, cos 2 degrees, cos 3 degrees into dash cos 180 degrees వరకు ఆ విధంగా వాటి ప్రొడక్ట్ ఏంది? 0 అని చూపండి అని తీసుకుందాం. మనం వీటిని చూద్దాం. ఏంటి? ఫస్ట్ది ఏమి ఇవ్వడం జరిగింది? tan 15 degrees, 15 5. ఫస్ట్ ఏంటి? tan 5 degrees, తర్వాత tan 15 degrees, tan 75 degrees, tan 85. వీటి యొక్క ప్రొడక్ట్ 1 అని మనం చూపిద్దాం. ఏంటి? దీనికోసం LHS ని తీసుకుందాం. LHS అని రాసుకుందాం. ఏంటి? tan 5 degrees ని మనం ఏమని రాసుకోవచ్చు? tan A అని. అంటే ఇక్కడ 5 degrees ని జనరల్ tan A అంటే cot 90 మైనస్ ఏ, cot లో చెప్పాలనుకున్నప్పుడు. ఇప్పుడు అదే 5 degrees ని ఏమని రాస్తుందంటే tan 5 ని 90 మైనస్ 85 రాసుకోవచ్చు కదా. ఈ tan 15 ఏం రాస్తున్నా అంటే tan 90 మైనస్ 75. ఓకేనా? రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. tan 75 degrees, tan 85 degrees. ఓకే? ఇప్పుడు మనకు tan 90 మైనస్ ఏ ఏమని అనుకున్నాము? 90 మైనస్ ఏ cot ఏ కదా. దీని నుంచి మనం దీని ఏమని రాయొచ్చు? పైదని cot 85 degrees. ఇదేమవుతుంది? cot 75 degrees. tan 90 మైనస్ 75 ఏ ప్లేస్ లో 75 అన్నమాట. ఇప్పుడు చూడండి tan 75 degrees, tan 85 degrees. చూడండి దీన్ని ముందు రాద్దాం. tan 85 ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా రాసుకో? కాంపిటేటివ్ ప్రాబ్లం. tan 85 ఇంటూ cot 85, cot 75 into tan 75 ఆర్ ఏ విధంగా రాసుకోవచ్చు? tan 75 degrees into cot 75 degrees. చూడండి ఇక్కడ కోణం 85, ఇక్కడ కూడా కోణం 85. ప్రొడక్ట్ ఆఫ్ tan అండ్ cot సేమ్ యాంగిల్ కి ఏం తీసుకున్నాం? tan cot. వాటికి ప్రొడక్ట్ ఏమైతాయి? 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ tan 75 degrees, cot 75 degrees. కాబట్టి వీటి యొక్క ప్రొడక్ట్ కూడా 1. సో 1 into 1 1. ఇదే కదా మనం చూపించాల్సింది. RHS. Therefore LHS is equal to RHS. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఏంటి? ఏమి ఇవ్వడం జరిగింది? cos 1 degree, cos 2 degrees, cos 3 degrees. ఆ విధంగా ఎక్కడి వరకు? cos 180 degrees వరకు. cos 180 అంటే మధ్యలో నేను ఏం తీసుకుంటున్నా? ఇవన్నీ వస్తాయి కదా. cos 89, cos 90 degrees, cos 91 degrees dash, cos 179 degrees, cos 180 degrees. ఇదే కదా LHS. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ మొత్తం కూడా 0 అని చూపించమంటున్నాం. మనం ఏమని చెప్పుకున్నాము? కాస్ ఇక్కడ మిడిల్లో చూడండి ఎంత ప్రొడక్ట్, ఇది మొత్తం కూడా ప్రొడక్ట్ లో ఉంది. మరి దీని విలువ ఎంత? కాస్ 90 విలువ మనకు 0. అంటే 0 ఇంటూ సంథింగ్. మనకి ఎన్ని వాల్యూస్ ఏం రాయకున్నా అదొక్కటి దాన్ని తీసుకుని cos 1 degree, cos 2 degrees, cos 3 degrees dash cos 89 degrees ఇంటూ ఇలా 0 రాస్తున్నా దాని విలువ dash cos 179 degrees ఇంటూ cos 180 degrees. ఏమైపోతుంది?
సున్నా ఇంటూ సంథింగ్, సున్నా తోటి ఎంత పెద్ద వాల్యూ గురించిన అది సున్నానే, కాబట్టి ఇది ఏమైతుంది టోటల్ వాల్యూ సున్నా, అంటే ఇది RHS కదా, అంటే cos 1 degree, cos 2 degree, cos 3 degrees, dash cos 180 degrees is equal to సున్నా, అంటే therefore LHS is equal to RHS. Okay, thank you.